మేము భోగి రోజు అరుణాచలం వెళ్ళాం. నెక్స్ట్ డే పొంగల్ కూడా అక్కడే జరుపుకున్నాం. ఇక అరుణాచలంలో మంచి, చెడు 2 ఉన్నాయి. అవేంటో నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. అక్కడ ప్రతి 10 మందిలో ఒకరు విదేశీయులే కావటం ఎంతో గర్వించదగ్గ విషయం. ఇక మాతో మాట్లాడేది జర్మన్ వనిత. తనని అడిగాను నేను, ఇండియాను చూస్తే మీకేమనిపించింది అని. చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. అంతేగాకుండా ప్రతి ప్లేస్‌ని, ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తున్నామని చెప్పింది. తన మాటల్లోనే అర్థమైంది. ఇక హోటల్ అతను చెప్తున్నాడు. 3 నెలలు దాదాపుగా ఇక్కడే స్టే చేస్తారు వచ్చిన వాళ్ళు. అంతేకాకుండా చాయ్ లాంటి చిన్న చిన్న పదాలు కూడా వాళ్ళు మాట్లాడతారని చెప్పారు. మా ముందే చాయ్ అని అడిగారు కూడాను. ఇక మన వాళ్ళేమో వాళ్ళ కల్చర్‌ని అడాప్ట్ చేసుకుంటున్నారు. తప్పేం లేదు కదా! అదే అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసే సందర్భంలో 3 చోట్ల వివిధ ప్లేస్‌లలో తాగుతున్నారు. మందు బాటిల్స్ పెట్టుకొని. చాలా అసహ్యంగా అనిపించింది. మరొక విషయం, మనమేమో చెప్పులేసుకొని గిరి ప్రదక్షిణ చేస్తుంటే విదేశీ వనితను చూడండి. 14 కిలోమీటర్లు చెప్పులు లేకుండా తను నడిచింది. మాతో పాటే తనను ఎన్నో సార్లు మేము ఈ గిరి ప్రదక్షిణ టైంలో చూసాము. ఈ ప్రదక్షిణ చేసే సందర్భంలో నాకనిపించిందేంటంటే, రోడ్డుకి ఇరువైపులా అక్కడక్కడ మైకులు పెట్టి చక్కగా శివనామ స్మరణ చేస్తే బావుండేది అని. అలాగే వీధి లైట్లు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. అప్పుడే అయిపోలేదు. అరుణాచలంలో విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా షేర్ చేసుకుంటాను. ఇది ఒక గిరి ప్రదక్షిణ గురించి మాత్రమే. మీకేమనిపించింది? మీరు వెళ్లారా అనేది